ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీకి సంబంధించి ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ యొక్క సోలో రిలీజ్ 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మధ్యలో ట్రిపుల్ ఆర్ వచ్చింది, మల్టీ స్టారర్ మూవీ. సో అరవింద్ సమేత తర్వాత 6 సంవత్సరాల గ్యాప్ తో ఎన్టీఆర్ సోలోగా వస్తున్నటువంటి మూవీ అనేది బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్. తర్వాత జాహ్నవి కపూర్ తెలుగు డెబ్యూ, సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్ బాగా రాశారు కొరటాల శివ అని చెప్తున్నారు. ఆచార్య లాంటి డెబ్యూల తర్వాత కొరటాల శివ ఇస్తున్నటువంటి కంబ్యాక్ అవడంతో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుంది అనేటువంటి ప్రశ్న. ఇవి బేసిక్ గా అందరినీ ఎక్సైట్ చేస్తున్నటువంటి విషయాలు. వీటితో పాటు ఈ మూవీకి సంబంధించి ఇంకొన్ని మనం ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీ మొత్తం కూడా 1989 1980 నుంచి 90 ఈ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటది. అంటే దాదాపు మనకు ఒక 36 సంవత్సరాల క్రితం కథని ఈ రోజు మనకి ఆ సముద్రం యొక్క ఒడ్డులో ఉన్నటువంటి గ్రామాలు, అక్కడ జరుగుతున్నటువంటి కథను చూపించబోతున్నారు. సో దీనికి కమర్షియల్ హంగులు అది. ధైర్యంతో బతికే వాళ్ళని భయాన్ని పుట్టించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఇందులో కల్పిస్తారు. సో దాదాపు ఈ సినిమాని ఆ 9 గంటల రన్ టైం దాకా తీయాల్సినటువంటి స్క్రిప్ట్ అంట. దాన్ని కుదించుకుంటూ 3 గంటలకు ఒక పార్ట్, సెకండ్ పార్ట్ 3 గంటలకు. సో అందువల్ల 2 పార్ట్లు వచ్చే సినిమా అని చెప్తున్నారు. ఆఖరిలో వచ్చేటువంటి 40 నిమిషాలు, ఎస్పెషల్లీ ఆఖరి 10 నిమిషాలు చాలా బాహుబలి లెవెల్లో ఉంటుంది అనేసి టాక్ నడుస్తుంది. అట్లాగే ఈ మూవీ మొత్తం సముద్రం చుట్టూ ఉండడంతో దీనికోసం దాదాపు హాఫ్ ఏకర్ లో ఒక సముద్రం లాంటి దాన్ని క్రియేట్ చేసి అక్కడ ఈ హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బ్లూ స్క్రీన్ తో క్రియేట్ చేసి అక్కడ అన్ని పిక్చరైజ్ చేశారని చెప్తున్నారు. ఈ ఏదైతే ఈ వేల్ తో పైకి వస్తాడో జూనియర్ ఎన్టీఆర్, షార్క్ తో పైకి వస్తాడో ఆ సీన్ తీయడానికి ఒక రోజంతా పట్టిందని చెప్తున్నారు. వాటర్ సీక్వెన్సెస్ లో ఉండేటువంటి పడవల్ని సాబు సరేల్ అనేటువంటి మన ఆర్ట్ డైరెక్టర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారని, 90ల కాలం నాటి పడవలు ఎట్లా ఉండేవి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేవి అని కూడా చూపించే ప్రయత్నం చేశారు. మంచి హిట్ అయిందని, ఆ సీక్వెన్స్ హిట్ అయిందని చెప్తున్నారు. అట్లాగే దేవర సినిమాలో కలర్ టోన్ చాలా విభిన్నంగా ఉండేటువంటి జాగ్రత్త తీసుకున్నారు సినిమాటోగ్రఫర్ రత్నవేల్ అని చెప్తున్నారు. ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ 4 భాషల్లో, తెలుగు ఎట్లాగో తెలుగు చెప్తారు ఆయన, హిందీ, తమిళ్, కన్నడ ఈ 3 మూవీల్లో కూడా ఆయనే ఓన్ గా డబ్బింగ్ చెప్పారు. చాలా మెచ్చుకోవాలి ఈ అంశంలో. అలాగే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కి పి రవిశంకర్ చెప్పారు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము శృతి మరాఠీ ఎవరు అనేసి. సో శృతి మరాఠీ కూడా ఈ మూవీలో ఒక ఫస్ట్ టైం డెబ్యూ చేసిన తెలుగులో మరాఠీ యాక్టర్స్. అట్లాగే చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ మూవీ యూట్యూబ్ లోని ఇండియన్ సాంగ్స్ లోనే ఫాస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ అందుకున్నటువంటి ఒక సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో ఫాస్ట్ గా $1 మిలియన్ క్లబ్ లో ఎంటర్ అయినటువంటి మూవీగా కూడా దేవర చోటు దక్కించుకుంది. లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ అని ఒక ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది లాస్ ఏంజల్స్ లో. దీంట్లో ప్రదర్శించబడుతుంది దేవర మూవీ. అది కూడా ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా రిలీజ్ కు ముందే ఇవన్నీ చూడు. సో ఈ ఎక్సైటింగ్ థింగ్స్ అన్ని కూడా ఉన్నాయి మూవీకి సంబంధించి. 2 ట్రైలర్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ ఒకటి వచ్చిన తర్వాత రిలీజ్ ట్రైలర్ వచ్చింది, ఫస్ట్ టీజర్ ఒకటి వచ్చింది. ఈ 3 చూసి ఫస్ట్ ట్రైలర్ చూడండి, తర్వాత వచ్చినట్టు రిలీజ్ ట్రైలర్ చూడండి. ఇవి చూసిన తర్వాత డెఫినెట్లీ మూవీ పట్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఏంటి ఈ సముద్రం, ఈ కథ, ఈ షార్క్ తో ఫైట్ ఏంటి, డ్యూయల్ యాక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళలో డబుల్ యాక్షన్ అదుర్స్ లో చేశారు ఎన్టీఆర్, అట్లాగే శక్తిలో కూడా చేశారు ఎన్టీఆర్ డబుల్ యాక్షన్. ఇది ఒక 4th మూవీ కింద కన్సిడర్ చేయొచ్చు ఎన్టీఆర్ కి డబుల్ యాక్షన్ చేసిన మూవీస్ లో. సో ఆల్ ద బెస్ట్ చెప్దాం అందరం కొరటాల శివకి కానీ, ఎన్టీఆర్ కానీ, దేవరా టీమ్ కి కానీ.